కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ దగ్గర ఒక ఆటో డ్రైవర్ మరి ఆదివాసీ మహిళ అయినటువంటి నీలాబాయ్ ఆమెను కొట్టి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి మరి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా గుంజుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడికి రావడంతో మాకు తెలిసింది. వారి కొడుకు, వారి భర్త, మరి వాళ్ళ బంధువులు మేమందరి సమక్షంలో అమ్మను నీలాబాయి గారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని ఫర్దర్ గా ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం జరుగుతుంది. జైనూరులో ఉన్నటువంటి మన ఆదివాసీ యువత అంతా కూడా సంయమనంతో ఉండాలి. వాస్తవాలను బయటకు తీసుకొస్తాం. అమ్మ మాత్రం ఇప్పటి వరకు ఆమె మీద గాయాలు కొట్టిందని చెప్పింది. రేపు గాని ఇతర అనేది వాళ్ళ కొడుకు ముందటనే వాళ్ళ కొడుకే మరి మన గోండి భాషలో, కోయతూరు భాషలో అడిగితే అలాంటిది ఏం జరగలేదని 2 మందిలో మాకు చెప్పింది. అయినా కూడా ఎస్పీ గారితో మాట్లాడి అట్లాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్స్ కి, ఇక్కడికి గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ కు వాళ్ళు గనుక ఈ డౌట్ ను క్లియర్ చేయమని చెప్పబోతే అది కూడా మనం టెస్ట్ చేసి నిజంగా ఆమె మీద అత్యాచారం జరిగి ఉంటే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు తప్పకుండా ఆ వ్యక్తులకు పడుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా ఆడవాళ్ల మీద, అమాయకుల మీద లేదా ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడేటువంటి వారిని కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే మరి ఆమెను కొట్టినటువంటి దుర్మార్గుని కేసు పెట్టి జైల్లో పంపడం జరిగింది. నిజంగా దీంట్లో కొట్టడం వరకే ఉందా, రేప్ కూడా జరిగిందా, అత్యాచారం కూడా చేసిరా అనేది ఇంకా స్పెసిఫిక్ గా కూడా మేము డాక్టర్లతో మరి ఇక్కడ టెస్టులు కూడా చేయిస్తాం. నిన్న వచ్చినాము. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు ఖర్చులకైతే అవసరం ఉంటుందా లేదా? అది ఇస్తే డైవర్ట్ ఎట్లయితుంది? ఓకే, డైవర్ట్ అంటారు. మరి డైవర్ట్ చేస్తే జైలుకి ఎట్లా పంపిస్తాం? మన దాయలే కదా నిందితుడిని, వెంటనే జైల్లో పెట్టారు కదా. ఫర్దర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం. మరి దానికి ఆగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి. బాధితురాలు ఆమె సర్జరీ జరుగుతుంది, ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా పరామర్శించలేకపోతున్నాం. నేను వచ్చినా పరామర్శించినాం. ఏం జరిగిందో మొత్తం కొంత ఆమె చెప్తుంటే మాకు కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళా ట్రాన్స్లేషన్ చేసుకొని విన్నాం. కానీ ఇక్కడ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత. ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత. ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా కూడా ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల మేము వెంటనే రెస్పాండ్ అయినాము. డైవర్ట్ చేసి కమ్యూనల్ గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది సమాజం ఆలోచిస్తుంది.